హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హార్కా కాన్సెప్ట్స్. ఈరోజు నేను పర్సంటేజ్ లెసన్ 4 బేస్డ్ ఆన్ ఓట్స్ అంటే మనకి ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అండ్ అలాగే విన్నింగ్ క్యాండిడేట్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి, అలానే ఎంత మెజారిటీతో విన్ అయ్యారు, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మనకి ఈ లెసన్ 4లో కవర్ అవుతాయి. అండ్ అలానే మనకి ఇందులో ఒక సబ్ కాన్సెప్ట్ ఉంది, అంటే ఇన్వాలిడ్ ఓట్స్. అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ ఎగ్జామ్స్లో వస్తుంటాయి. అది నేను నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఆ క్వశ్చన్స్ అనేవి. ఓకే, అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకే, అండ్ ఫస్ట్ మనకి ఈ కాన్సెప్ట్ చెప్పే ముందు ఒక 2 పాయింట్స్ చెప్పాలి మీకు. చూడండి, ఇక్కడ నోట్ చేశాను నేను. క్యాండిడేట్ 1 గాట్ 5,000 ఓట్స్ అండ్ ఓన్ ద ఎలక్షన్. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఒక ఇద్దరు క్యాండిడేట్స్ అనేవి ఎలక్షన్లో ఉన్నారంటే క్యాండిడేట్ 1కి 5,000 ఓట్స్ వచ్చాయి అండ్ అలానే ఎలక్షన్ విన్ అయ్యారని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ పాయింట్ ఏముంది మనకి, క్యాండిడేట్ 1 ఓన్ ద ఎలక్షన్ బై ఏ మెజారిటీ ఆఫ్ 5,000 ఓట్స్. ఇక్కడ చూడండి, ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ఏముంది మనకి, 5,000 ఓట్స్ వచ్చాయి అలానే ఎలక్షన్ విన్ అయ్యారని. ఇక్కడ ఏముంది, ఓన్ ద ఎలక్షన్. క్యాండిడేట్ 1 అనేవారు ఎలక్షన్ విన్ అయ్యారు, కాకపోతే మెజారిటీ అంటే ఏంటి మనకి ఎప్పుడు అంటే ఎక్కువ, అంటే ఈయనకి 5,000 ఓట్లు ఎక్కువ రావడం వల్ల వేరే ఆ సెకండ్ క్యాండిడేట్ కన్నా ఈయన విన్ అయ్యారని. అంటే మెజారిటీ కానీ బై కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది మాత్రం బాగా నోట్ చేసుకోండి. బై కానీ మెజారిటీ కానీ ఎప్పుడైనా మనకు వచ్చింది అంటే అక్కడ మనం ఏం చేయాలంటే అది మనకి డిఫరెన్స్ అనమాట. అంటే విన్నింగ్ క్యాండిడేట్కి లూజింగ్ క్యాండిడేట్కి డిఫరెన్స్ అనేది మనం మెజారిటీగా చెప్తాం. ఓకే, ఇక్కడ విన్నింగ్ క్యాండిడేట్కి లూజింగ్ క్యాండిడేట్కి డిఫరెన్స్ అనేది 5,000 ఓట్స్. ఓకే, సో అది సెకండ్ పాయింట్. బట్ ఫస్ట్ పాయింట్ ఏంటి, క్యాండిడేట్ 1కి 5,000 ఓట్స్ వచ్చాయి, ఎలక్షన్ విన్ అయ్యారు. ఎంత మెజారిటీ మనకు తెలీదు, కాకపోతే ఇక్కడ మనం చెప్పొచ్చు సెకండ్ క్యాండిడేట్కి లెస్ దాన్ 5,000 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయనకి 5,000 ఓట్స్ రావడం వల్ల ఈయన విన్ అయ్యారంటే 5,000 కన్నా ఎక్కువ వస్తే ఆ సెకండ్ క్యాండిడేటే కదా విన్ అవుతారు. బట్ ఇక్కడ మనకి 5,000 వచ్చి ఈయన విన్ అయ్యారు అంటే ఫస్ట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఓకే, బట్ ఇక్కడ బై ఏ మెజారిటీ ఆఫ్ 5,000 ఓట్స్ అంటే ఆయన కన్నా, అంటే సెకండ్ క్యాండిడేట్ కన్నా ఫస్ట్ క్యాండిడేట్కి 5,000 ఓట్స్ ఎక్కువ వచ్చాయి. బట్ ఈయనకి ఎంతో తెలీదు, బట్ సెకండ్ క్యాండిడేట్కి కూడా ఎంతో తెలీదు. బట్ ఇద్దరికి మధ్య డిఫరెన్స్ మాత్రం 5,000 ఓట్స్. ఓకే, అది బై కానీ మెజారిటీ కానీ ఎప్పుడు వచ్చినా అది మనకి విన్నింగ్ క్యాండిడేట్కి లూజింగ్ క్యాండిడేట్కి మధ్య డిఫరెన్స్ని మనం మెజారిటీ ఆర్ బై అని క్వశ్చన్స్లో మనకి ఇస్తూ ఉంటారు. సో అది పాయింట్. బట్ చాలామంది దీనికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమనుకుంటారంటే ఇక్కడ కూడా క్యాండిడేట్ 1కి కూడా 5,000 ఓట్స్ వచ్చాయి అనుకుంటారు. ఇక్కడ ఎలా తీసుకున్నారు, ఇక్కడ కూడా అలా తీసుకుంటారు. బట్ ఇక్కడ అది చాలా రాంగ్. ఎందుకంటే బై మెజారిటీ అని ఎప్పుడు వస్తూ బై కానీ మెజారిటీ కానీ ఒక్కొక్కసారి మనకి బై ఏ మెజారిటీ అంటాడు, లేదంటే బై ఆఫ్ ఓట్స్ 5,000 అంటాడు, లేదంటే మెజారిటీ ఆఫ్ ఓట్స్ 5,000. ఓకే, అది మనకి అంటే విన్నింగ్ క్యాండిడేట్కి లూజింగ్ క్యాండిడేట్కి మధ్య డిఫరెన్స్ మనకి మెజారిటీ తెలుస్తుంది. ఓకే, ఎప్పుడు మెజారిటీ వచ్చినా విన్నింగ్ క్యాండిడేట్ మైనస్ లూజ్ క్యాండిడేట్. ఓకే, అది మనకి ఈ పాయింట్. ఓకే, అర్థమైంది కదా ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్. అది ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు క్వశ్చన్స్లో, నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆ 2 పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 persons contested a election of parliament. So first question, 2 persons contested in an election of parliament. The winning candidate secured 57% of total votes polled and won by a majority of 28,000. The total number of votes polled is. చూడండి, ఇక్కడ క్వశ్చన్స్లో ఇద్దరు పర్సన్స్ అనేవారు ఎలక్షన్కి కంటెస్టెంట్ చేశారు. ఓకే, అంటే అందులో విన్నింగ్ క్యాండిడేట్ అనేవాడికి 57% టోటల్ ఓట్స్. మనం ఎప్పుడు బేస్ వాల్యూ ఏం తీసుకుంటాం, టోటల్ 100%. ఓకే, 100% టోటల్. మనకు కావాల్సింది ఇక్కడ ఇదే 100%. బట్ ఇక్కడ మనకి ఇచ్చిన క్లూస్ చూడండి, ఏమన్నాడు, విన్నింగ్ క్యాండిడేట్కి 57% ఆఫ్ ఓట్స్ పోల్ అయ్యాయంట. అంటే 100లో 57% అంటే ఎంత, ఓకే, ఏబి అనుకోండి ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ని. ఓకే, ఏకి 57% వచ్చింది. ఓకే, నెక్స్ట్ అండ్ ఓన్ బై ఏ మెజారిటీ ఆఫ్ 28,000. మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను, సెకండ్ పాయింట్లో చెప్పాను కదా, మెజారిటీ అంటే ఏంటి, విన్నింగ్ క్యాండిడేట్కి లూజ్ అయిన క్యాండిడేట్కి మధ్య డిఫరెన్స్. అది మనకి ఇక్కడ 28,000. మనకి ఇక్కడ 100లో 57 వీడైతే రిమైనింగ్ 100లోంచి 57 మైనస్ చేస్తే ఆ రిమైనింగ్ వాల్యూ బి పర్సంటేజ్ అవుతుంది కదా ఓట్స్. ఓకే, 100 మైనస్ 57 అంటే ఎంత వస్తుంది, బి అనేది 43. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా మెజారిటీ అంటే ఏంటి. ఓకే, మనకి ఎప్పుడైనా క్వశ్చన్లో బై కానీ మెజారిటీ కానీ కనిపించిందంటే అది డిఫరెన్స్. ఓకే, ఒక్కొక్కసారి మనకి బై ఏ మెజారిటీ అని ఇస్తారు, బట్ ఒక్కొక్కసారి మెజారిటీ అనే టర్మ్ ఉండదు, ఓన్లీ బై అంటారు. బై అన్నా మనం డిఫరెన్సే తీసుకోవాలి అక్కడ కూడా. ఓకే,
అండ్ మనకి ఎంత డిఫరెన్స్ ఇప్పుడు ఇదే కదా డిఫరెన్స్, విన్నింగ్ క్యాండిడేట్ వీడు, లూజ్ క్యాండిడేట్ వీడు. 57 మైనస్ 43 ఎంత 14. సో ఈ 14% అనేది మనకి ఎంతకి ఈక్వల్ ఇచ్చాడు కదా, వాడికి ఓట్స్ ఎంత ఇచ్చాడు 28,000 ఓట్స్ అంట. ఓకే, అప్పుడు మనకు కావాల్సిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, టోటల్ నెంబర్ ఎంత 100%. సో 100% ఈక్వల్స్ టు ఎక్స్. అప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. సో 28,000 ఇంటూ 100/14. మనకు ఆల్రెడీ తెలుసు కదా 14 1s 14 2s ఎంత 28. సో ఇక్కడ ఎంత ఉంది 2000 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది 2 lakh. సో మొత్తం టోటల్ ఓట్స్ ఎంత, ఇద్దరు ఏకి వచ్చిన ఓట్స్ అయితేనేమి బీకి వచ్చిన ఓట్స్ అయితేనేమి టోటల్ ఓట్స్ అనేవి మనకి 2000. సో ఫైనల్ ఆన్సర్ 2000. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, చాలా ఈజీ కదా, ఏమీ లేదు. మనకి క్వశ్చన్లో ఈ బేసిక్ టెర్మినాలజీస్ తెలిస్తే మనకి అది క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అయినా టఫ్ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, బట్ ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి ఇలాంటివి, మెజారిటీ అవి మనం మిస్ అయ్యామనుకోండి, అక్కడ మనం కొంచెం రాంగ్ స్టెప్ చేస్తామా, రాంగ్ స్టెప్ చేయడం వల్ల మొత్తం ఆన్సర్ అంతా మనకు రాంగ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, one gets 72% of total votes. If the total votes are 8,200, by how many votes did the winner win the election? చూడండి, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, అందులో ఒకరికి 72% వచ్చిందంట. ఓకే, సో చూడండి 100%లో 72% ఒకరికి వచ్చింది, అంటే ఏ బి అనుకోండి, అగైన్ 2 candidates కదా, ఏకి 72 వచ్చింది. ఓకే, అప్పుడు బీకి ఎంత వస్తుంది 100 మైనస్ 72 అంటే 28. ఓకే, బీకి 28% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇఫ్ ద టోటల్ ఓట్స్ ఆర్ 8,200. టోటల్ అంటే ఏంటి 100% వాల్యూ ఇచ్చేసారు. ఎంత 8,200. మనకి ఇక్కడ అడిగింది ఏంటి, బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ద ఎలక్షన్. అంటే బై హౌ మెనీ ఓట్స్, బై అంటే ఏంటి మీకు చెప్పాను, మీకు ఆల్రెడీ నేను చాలా టైం రిపీట్ చేస్తూ ఉన్నాను. బై కానీ మెజారిటీ కానీ వచ్చిందంటే అది మనకి విన్నర్ మైనస్ లూజర్. ఓకే, సో విన్నర్కి 72, లూజర్కి 28. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 72 మైనస్ 28 చేయాలి. ఓకే, అంటే 72 మైనస్ 28 12 4 ఓకే 44 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 44% యొక్క వాల్యూ. ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ ఏముంది క్లూ, టోటల్ ఓట్స్ ఆర్ 8,200. అంటే ఎంత ఇచ్చేసారు 100% ఇచ్చేసారు. సో 100% వచ్చేసి 8,200. సో అగైన్ మనకు తెలుసు కదా క్రాస్ మల్టిప్లికేషన్. సో 8,200 ఇంటూ 44/100. 2 zeros క్యాన్సిల్. సో 82 ఇంటూ 44. 82 ఇంటూ 44 అంటే ఎంత వస్తుంది 2 4s. ఓకే 3608. అంటే వాళ్ళిద్దరికీ మధ్య డిఫరెన్స్ అంటే ఏ అనేవాడు 3,608 ఓట్స్తో మెజారిటీతో విన్ అయ్యాడని. ఓకే, అదే కదా మనకు అడిగారు క్వశ్చన్స్. ఇఫ్ ద టోటల్ ఓట్స్ ఆర్ 8,200, బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ద ఎలక్షన్. ఓకే, అంటే మనకి మెజారిటీ అడిగారు, అది ఎంత ఓట్స్ 3,608 ఓట్స్. అంతే, ఫస్ట్ క్వశ్చన్ అంతే, సెకండ్ క్వశ్చన్ అంతే. బట్ అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడిగారు, మెజారిటీ ఇచ్చేసి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇచ్చేసి, అక్కడ మెజారిటీ ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడిగారు. ఇక్కడ మనకి ఓట్స్ ఇచ్చేసి టోటల్ నెంబర్ మెజారిటీ అడిగారు, అంతే క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. In an election between 2 candidates, the candidate getting 60% of the votes polled is elected by a majority of 14,000 votes. The number of votes polled by the winning candidate is. సో ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఏముంది, ఇద్దరు కంటెస్టెంట్స్కి మధ్యలో ఎలక్షన్ జరిగిందంట. అందులో ఒక క్యాండిడేట్కి 60% ఆఫ్ ఓట్స్ వచ్చాయంట. సో మనకి ఆబ్వియస్గా తెలిసిందే కదా, మనం ఎప్పుడు ఎంత తీసుకుంటాం టోటల్ పర్సెంటేజ్ అనేది 100 తీసుకుంటాం. సో 100%. ఓకే, టోటల్ ఓట్స్. అయితే అందులో ఒకరికి ఎంత వచ్చింది, ఫస్ట్ క్యాండిడేట్కి 60% వచ్చిందంట. 100లో 60% అంటే 60%. ఓకే, అంటే వీడికి 100లో 60% వచ్చాయి, అంటే రిమైనింగ్ 40% ఇంకో క్యాండిడేట్కి వచ్చాయనే కదా. సో క్యాండిడేట్ బీకి 40% వచ్చాయి. అంటే ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చారు, ఈజ్ ఎలెక్టెడ్ బై ఏ మెజారిటీ ఆఫ్ 14,000 ఓట్స్. మెజారిటీ అంటే విన్నింగ్ క్యాండిడేట్ మైనస్ లూజింగ్ క్యాండిడేట్ ఎంత 60 మైనస్ 40 అంటే 20%. ఎంత ఇచ్చారు ఓట్స్ మనకు అక్కడ 14,000. ఓకే,
ఇక్కడ మనకేం అడిగారు, టోటల్ అడగలేదు, 100 అడగలేదు, ఏమడిగారు, ద నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై ద విన్నింగ్ క్యాండిడేట్. విన్నింగ్ క్యాండిడేట్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చే మనకు తెలుసు. సో ఆల్రెడీ 20% వాల్యూ ఉంది. సో విన్నింగ్ క్యాండిడేట్కి ఎంతో చేసేచ్చు కదా. ఎంత విన్నింగ్ క్యాండిడేట్కి ఇక్కడ అంటే వీడే కదా, 60 వచ్చినాడు కదా విన్ అవుతాడు. సో 60%. ఓకే, మనకి ఇక్కడ ఒకటి చూడండి, మనకి 20% అనేది 14,000 ఉంది. 20ని ఇంటూ 3 చేస్తే మనకి 60 అవుతుంది కదా. అలానే 14,000 ఇంటూ 3 చేస్తే 60% వాల్యూ వచ్చేస్తుంది కదా, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండానే. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ వాల్యూని ఇంటూ 3 చేస్తాం. అంటే ఫస్ట్ 14 ఇంటూ 3 చేయండి, లాస్ట్ 3 zeros యాడ్ చేసేయచ్చు. సో 14 ఇంటూ 3 ఎంత, 14 3s వచ్చేసి 42. సో లాస్ట్ 3 zeros అంటే ఏమవుతుంది అప్పుడు 60%. సో 42,000 అంటే వీడికి ఎన్ని ఓట్స్ వచ్చాయి, విన్నింగ్ క్యాండిడేట్కి 42,000 ఓట్స్. ఓకే, అంతే, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్, ఇండియన్ ఎలక్షన్ 3 candidates కంటెస్టెడ్. ఓకే, మనం ఇప్పటి వరకు 2 candidates చూసాము, బట్ ఇక్కడ 3 candidates అంట. ఓకే, ద ఫస్ట్ క్యాండిడేట్ గాట్ 30% votes and the second got 45% votes. If the total number of votes polled were 36,000, find the number of votes got by the third candidate. ఓకే, చూడండి ఏమీ లేదు, ఇప్పటి వరకు 2 చూసాము మనకి ఇప్పుడు, బట్ 3 అంట. ఎంతైనా మనకి 3 అయినా 4 అయినా మనం బేస్ వాల్యూ ఏం తీసుకుంటాం, 100%. సో టోటల్ 100% తీసుకున్నాను. ఓకే, అప్పుడు అందులో ఫస్ట్ క్యాండిడేట్కి ఎంత వచ్చేయంట, 30%. 100లో 30% అంటే 30. సో నేను 3 contestants నేమింగ్ ఇచ్చుకున్నాను, ABC. ఓకే, ఫస్ట్ క్యాండిడేట్కి 30% ఆఫ్ ఓట్స్ వచ్చాయంట, అంటే 30%. ఓకే, అండ్ ద సెకండ్ గాట్ 45% ఆఫ్ ఓట్స్, అంటే వీడికి 45 వచ్చాయి. ఇంకెంత అయింది, 30 అయిపోయింది, 30 + 45 ఎంత, 75. ఓకే, 100 - 75 25, అంటే Cకి 25% ఓట్స్ వచ్చాయి. ఓకే, మనకి ముగ్గురికి పర్సంటేజ్లో డిస్ట్రిబ్యూట్ చేసేసాం ఓట్స్. ఓకే, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ వేర్ 36,000. ఓకే, మనకి 100% వాల్యూ ఇచ్చేసారు, ఎంత, 36,000 అంట. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ గాట్ బై ద థర్డ్ క్యాండిడేట్. ఏముంది ఇక్కడ, ఎంత ఈజీ, చాలా చాలా ఈజీ. 100% వాల్యూ ఉంది, దానికి మనకి 25% వాల్యూ రావాలంట. ఏం చేస్తాం, 100ని 4తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 25 వస్తుంది కదా. అట్లానే 36,000ని 4తో డివైడ్ చేయండి. సో అప్పుడు మనకి 36ని 4తో డివైడ్ చేస్తే అంతే కదా, 100% వాల్యూ ఉంది. ఇప్పుడు మీరు 100ని 4తో డివైడ్ చేస్తే 25 వచ్చింది. అలాగే 100% వాల్యూని 4తో డివైడ్ చేస్తే 25% వాల్యూ వస్తుంది కదా. సో 36,000 డివైడెడ్ బై 4 ఎంత, 4 9s 36. సో ఎంత వస్తుంది, సి యొక్క పర్సంటేజ్ ఎంత, 25. 25% ఓట్స్ ఎంత, 9,000. సో ఆన్సర్ ఎంత, 9,000. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ గాట్ బై ద థర్డ్ క్యాండిడేట్, అంటే సికి ఎంత వచ్చాయి, 9,000 ఓట్స్. ఓకే, మాకు ఇలా కాదు, నార్మల్గా మేము నార్మల్ ప్రొసీజర్ చేసుకుంటామంటే నార్మల్ ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు. మనకు తెలుసు కదా, 100% వాల్యూ అనేది 36,000 ఉంది, మనకు కావాల్సింది ఎంత, 25,000. సో 25% ఎక్స్ అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్, 36,000 ఇంటూ 25/100. 2 zeros క్యాన్సిల్. అప్పుడు ఏం చేస్తాం, 360 ఇంటూ 25 చేయండి, ఎంత వస్తుంది, అగైన్ 9,000 వస్తుంది. ఓకే, అది అంతే. అండ్ మీకు ఇలా చేసుకోకూడదు, ఆల్రెడీ నేను మీకు పర్సంటేజ్ ఫస్ట్ పార్ట్లో చెప్పాను, జస్ట్ ఇలా చూసి కూడా చెప్పచ్చు. మనకు తెలుసు కదా, ఇక్కడ 25% అన్నారు. 1% అంటే రైట్ సైడ్ నుంచి 10% అంటే రైట్ సైడ్ నుంచి 1 నెంబర్ వదిలేసి పాయింట్ పెట్టుకుంటాం. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది, 3,600 అవుతుంది. సో 10% 3,600. సో మనకి ఇప్పుడు 25 కావాలి. సో నేను ఏం యాడ్ చేశాను, ఇంకొక 3,600 యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, 20% అవుతుంది కదా. సో 3,600 + 3,600. సో అప్పుడు మనకి 72,000 అవుతుంది. 7,200 అవుతుంది. 3,600 + 3,600 యాడ్ చేస్తే. ఓకే, ఇప్పుడు మనకి 20% వాల్యూ వచ్చింది. ఇంకా 5% కావాలి. 5% అంటే 10%ని హాఫ్ చేస్తే 5 వస్తుంది కదా. సో 3600/2 అంటే ఎంత, 1,800. సో 1,800ని 7,200కి యాడ్ చేయండి. 0 0 10 9. సో ఎంత వచ్చింది, 9,000. ఓకే,
మనం ఎంత ప్రాసెస్ చేయాల్సిన అవసరమే లేదు. మీకు అలాగొక 10 to 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా మనకి పర్సెంటేజెస్ వితౌట్ క్యాలిక్యులేషన్ చేయకుండా ఇలా చేయడం. అంటే ఒక లాస్ట్ నుంచి 1 నెంబర్ తీసేసి పాయింట్ పెట్టుకుంటే అది 10% వాల్యూ, అలానే 2 నెంబర్స్ తీసేసి పాయింట్ పెట్టుకుంటే అది 1% వాల్యూ. అలా మనకి అలా ఒక 2 to 3 days అలా ఒక 10 to 20 క్వశ్చన్స్ చేశారంటే మీకు ఈజీగా మైండ్ క్యాలిక్యులేషన్ చేసేయచ్చు పర్సెంటేజెస్ అనేది. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ నుంచి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డౌట్ సెక్షన్ అనేది ఒకటి తీసుకుంటాను. ఓకే, ఎవరికైనా అంటే మ్యాక్సిమం మనకి ఇలాంటివి మీరు ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు మీ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. బట్ మీకు ఏదైనా ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్గా కనిపించవచ్చు. ఓకే, అవి మీరు నాకు కామెంట్ చేశారనుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి నేను నా డౌట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.